ఆ వర్క్స్ మళ్ళీ వాళ్ళతో. మీరు ఇప్పుడు ఎలాంటి ప్రైడ్ అంటున్నారు, ఓకే ఎలాంటి ప్రైడ్ నిజంగా ఒప్పుకుందాం, కానీ ఆ మేడిగడ్డ కూలింది కూడా మరి ఎలాంటి కట్టిందే, వాళ్ళకి సంబంధం లేదండి అది. ఇక సంబంధం లేదంటే ఇంజనీర్ లో లేకపోతే ప్రభుత్వం అంతే కదా. భరత్ నేను ఏమంటున్నా, ఏమాత్రం కొంచెం బాంబులు పెడితే ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయో తెలిసిన వాళ్ళు 10% నాలెడ్జ్ ఉన్నా మేడిగడ్డ బాంబు అని దాన్ని సర్టిఫై చేయగలుగుతారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశలో ప్రభుత్వం ఆలోచిస్తలేదు, కమిషన్లు ఆలోచించట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు వచ్చినా నేను ప్రూవ్ చేయగలుగుతాను బాంబు అని చెప్పి. మీకు కావాలంటే గ్రాఫిక్స్ తో నేను మీ ఛానల్లో కూర్చొని ప్రూవ్ చేయగలుగుతా ఇది బాంబు అని. మన చర్చ 2-3 రోజుల్లో బాంబు అని. ఎందుకంటే అది సహజంగా ఎలాంటి వాళ్ళ పని, నాశరకమైన పని వల్ల అయితే కనుక 28 లక్షల క్యూసెక్లు వచ్చినాడే అది జరగాలి. 28 లక్షల క్యూసెక్లు అయినప్పుడు జరగలేదు. కేవలం ఒక 13,000 క్యూసెక్స్ వచ్చినప్పుడే అది జరిగింది అని అంటే అది ఆబ్వియస్లీ వెలాసిటీ వల్ల కదా జరిగింది. మీరు అన్న వెలాసిటీ 4th బ్లాక్ వరకు నేను ఒప్పుకుంటానండి, ఎందుకంటే వెలాసిటీ డిఫరెంట్. దాని మీద శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయి. వెలాసిటీ ఒక్క నిమిషం. శాండ్ రివర్ బెడ్ మీద స్టోరేజ్ మేలో కూడా స్టోరేజ్ పెట్టడం ఫస్ట్ తప్పు. అసలు ఫస్ట్ మీరు స్టోరేజ్ పెట్టిందని ఎట్లా అంటారండి? 8 గేట్లు తీసుకుంటే స్టోరేజ్ అంటారా దాన్ని? మేలో నేను అనేది మేలో కూడా మెయింటెనెన్స్ వర్క్ చేయాలి కదా, చూసుకోవాలి కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మీరే చెప్పారు నా షోలో కేసీఆర్ అట్లా కాదు, ఒకదానికి సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, నేను ఒకటంట, పేషెంట్ చనిపోతే అది లివర్ ప్రాబ్లమో, లంగ్ ప్రాబ్లమో, గుండె ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. ఏదైనా కావచ్చానంటే అది ఏం డాక్టర్ అండి? ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ ఫోరెన్సిక్ డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు ఫలానా ప్రాబ్లం వల్ల చనిపోయింది అని. ఒక పోస్ట్ మార్టం లో ఏం చెప్తానంటే ఎన్డీఎస్ఏ వాళ్ళు, ఇది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోవచ్చు, లంగ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోవచ్చు. ఇప్పటిదాకా మేడిగడ్డ మీద జరిగిన ప్రతి ఎంక్వైరీలో ఈ కారణాలన్నీ చెప్తారు తప్ప ఫలానా కారణం వల్ల ఇది కూలిందని చెప్తలేరు. అప్పుడు ఏమంటారు, లాస్ట్ లో ఏమంటారు అంటే, ఒక మంచి ఫోరెన్సిక్ వైద్యుడిని మీరు ఫారెన్ నుంచి పిలిపించి మీరు చెక్ చేయించండి, రీజన్ తెలుస్తుంది అని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఏం చెప్పాలి, బాధ అనిపిస్తుంది. 2-3 రోజుల చర్చ మీరు బాంబులతో వెళ్ళిపోయింది అన్నారు కదా, 100% 2-3 రోజుల్లో మన స్టూడియోలోనే లైవ్ పెడదాం, వీలైతే కాలర్స్ తీసుకుందాం, అందరి సందేహాలు కూడా చెప్దాం, అది చేద్దాం. అంటే నేనేమంటా అంటే, మీరు దాని బాంబు థియరీని మీరు నమ్ముతున్నారు. నేను చెప్తాను ఏంటంటే, ఫస్ట్ 4 బ్లాక్స్ లలో ఈ దిమ్మెలు అనేటివి వెలాసిటీ ప్రాబ్లం వల్ల కూలిపోయినాయి. కానీ ప్రమాదం జరిగింది 4th బ్లాక్ వరకు కాదు, ఇది 7th బ్లాక్ లో జరిగింది. అక్కడ వెలాసిటీ ప్రాబ్లం రాలేదు. ఓకే, నరార్ వేణుగోపాల్ రెడ్డి గారు మీరు నమ్ముతున్నారా బాంబు వల్ల పేలింది అని చెప్పి? మేడిగడ్డ మీరు వినబడట్లేదు, వాయిస్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. మేడిగడ్డ ఇప్పటికూ కట్టుబడి ఉన్నా, నేను 2-3 రోజుల్లో ప్రజెంటేషన్ ఇస్తా అవసరమైతే అంటున్నారు వి ప్రకాష్ గారు. బాంబ్ బ్లాస్ట్ వల్ల పోయింది, అది కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రాబ్లం కాదంటారు. ఇక ప్రకాష్ గారు మాట్లాడిన దానికి నేను చెప్తాను, ఏం చెప్పలేం లే. ఇక మేమిద్దరం చాలా మాట్లాడుకున్నాము. సరే, అది బాంబ్ బ్లాస్ట్ అనేది ఉంటది, కానీ బాంబ్ బ్లాస్ట్ ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నా, ఎవరు బాంబ్ బ్లాస్ట్ చేసింది ఏంది అనేది. అంటే కాంగ్రెస్ పార్టీ బాంబ్ బ్లాస్ట్ చేసిందని వారు అంటున్నారని మీరు అంటున్నారు, కానీ అట్లుంటదని నేను అనుకోను. సరే, అది ఏం జరిగినా కూడా ఇప్పుడైతే దాన్ని అయితే ఆధారాలతోని ఏదైనా బయట పెడితే దాని మీద విచారణ చేయొచ్చు, కానీ దాన్ని అయితే మళ్ళనైతే కట్టాలి కదా. అంటే వాళ్ళే డ్యామేజ్ చేసి వాళ్ళు కడతలేరు కాబట్టి అనుమానం వచ్చింది ప్రకాష్ అన్నట్టు, కానీ వాళ్ళు కడితే అనుమానం పోతుంది కదా. ముందైతే అది కట్టాలంటే ఎన్డీఎస్ఏ అడ్డున్నది అంటున్నారు కదా. ఎందుకు ఎన్డీఎస్సీ ఏమంటుంది? కట్టద్దని చెప్పలే. నీకు లేదా ఇంజనీర్స్ లేరా? నీకు స్టేట్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ ప్రాజెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ను మళ్ళీ తీసుకోరా. అది నీ రాష్ట్రంలో ఉన్న పెద్ద ఇంజనీర్స్, మంచి ఇంజనీర్స్ ఉన్నారు, లేకపోతే కంపెనీలు ఉన్న ఇంజనీరింగ్ కంపెనీ మెగానే నీ దగ్గర ఉండే, ఎల్ఎన్టీ ఉండే, వాళ్ళని పిలిపించుకొని చేసుకొని రిపోర్ట్ చేసుకొని కట్టమన్నది. ఎన్డీఎస్ఏ వెంటనే కట్టాలని చెప్పింది. మీరు ఆ రిపోర్ట్ చదవండి. ఎన్డీఎస్ఏ కట్టాలని చెప్తుంది. కట్టండి,
నేనేమంటాను కట్టద్దంటలేను, కట్టండి, నీళ్ళు ఇవ్వండి, తప్పలేదు. కానీ మీరు ఇక రాజకీయాలు చేసుకుంటేనే 2 ఏళ్ళు రాజకీయాలు చేసుకుంటేనే సిబిఐకి ఇచ్చి ఇప్పుడు మొదలు సిబిఐకి వెంటనే మీ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మీరు మొత్తం అదే విచారణ సంస్థను చేతిలో పెట్టుకొని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి మేము నమ్మమని చెప్పి పెట్టాను. మేము అన్ని రోజులు అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ సిబిఐకి ఇచ్చేసి సిబిఐ తేల్చకపోతే బీజేపీ దోషి అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే మీకు నరం లేని నాటిగా ఎటు తిరిగితే అటు ఏది పడితే అది మాట్లాడతారా? మరి 2 ఏళ్ళు ఏం చేసి ముందే ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఇప్పుడు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏం తెలుస్తుంది? అది ఆ సిబిఐ ఎన్నడు రావాలి, ఎన్నడు పోవాలి, ఇదంతా ఎన్నడు కావాలి, ఇంత నీ టర్మ్ అయిపోతుంది, అది అటైతే ఇటైతే ఎంత వాటికనే మనం పత్రికల్లో చదువుకోవడం, ఆరోపణలు చేసుకోవడమే సరిపోతుంది. అసలు ఫలితం ప్రజలకు ఫలితం ఎప్పుడు అందిస్తారనేది ముఖ్యం కదా. చరణ్ కౌశిక్ గారు ఉన్నారా ఫోన్ లైన్ లో? అది అందించుకుంటూ చేయాలి కదా, అది అందించుకుంటూ చేయాలి. చరణ్ కౌశిక్ ఉన్నారా ఫోన్ లైన్ లో? ఉన్నా సార్, లైన్ లో ఉన్నాం. మేడిగడ్డ బాంబులతో కూలింది, ఆ దిశగా ఎవరు ఆలోచించట్లేదు అంటున్నారు వి ప్రకాష్ గారు. ఇక వి ప్రకాష్ గారు ఏంటంటే కల్వకుర్ల కుటుంబంలో కలగాల వచ్చి తెలంగాణ సమాజంతో దాని మీద చర్చ జరుగుతా ఉంది కాబట్టి ఆ అంశాన్ని కాళేశ్వరం మీదుగా నెట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వి ప్రకాష్ గారు మాట్లాడి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎవరైనా బాంబు పెట్టి తూకుంటారా సార్? తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ జరుగుతా ఉంటే నాగార్జున సాగర్ గేట్ల దగ్గర గలాట క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున సాగర్ దగ్గర గేట్ దగ్గర గలాట క్రియేట్ చేయించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటికీ మీరు స్వాధీనం చేసుకోలేదు, ఆ రోజు వాళ్ళు అది చేస్తే మళ్ళీ రిటర్న్ స్వాధీనం చేసుకోలేదు మరి సార్? ఇప్పుడు మేము చట్టం ప్రకారం ముందుకు పోతాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకు పోతా ఉన్నాం. డైనింగ్ టేబుల్ కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఈ ప్రాజెక్ట్ కట్టండి, ఆ ప్రాజెక్ట్ కట్టండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదు. కాళేశ్వరరావు గారు నామకరణం చేసుకుంది వాళ్ళే, నేనే ఇంజనీర్ కథ క్రియ కర్మ అని చెప్పుకుంది వాళ్ళే, మేము కాదు. కాబట్టి తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసింది కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ సమాజానికి కూడా అర్థమైంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత 1,73,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వాటర్ అలొకేషన్ జరగలేదు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమీ లాభం లేదు. 16,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు అయింది. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ ఆగమనం చేసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో కలకలలు స్టార్ట్ అయినాయి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న సంతోష్ రావు గారు కావచ్చు, హరీష్ రావు గారు అవినీతి పాల్పడరని చెప్పి కల్వకుంట్ల కవిత చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పరిచయం కోసం ఈ ప్రకాష్ గారు ఏకంగా కాళేశ్వరంలో బాంబులు పెట్టారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇదే మాట అన్నారు సార్. బీఆర్ఎస్ పార్టీ అదే మాట్లాడుతుంది. ఎందుకు? వాళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ సెటిల్మెంట్ తీసుకొచ్చుడు, లేకపోతే అగ్రెసివ్ స్టేట్మెంట్ లేకపోతే ఇష్యూ డైవర్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాళేశ్వరం అవినీతి పడ్డ వాస్తవం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అత్యధికంగా కమిషన్ పాల్పడడం చాలా స్పష్టం. మీరు చూస్తా ఉన్నారు. యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ నిర్మాణం కావచ్చు. ఈనాడు కొనుగోలు చేస్తే ₹2.25 అవుతావు యూనిట్ కి. కానీ యాదాద్రి భద్రాద్రి ప్రాంతంలో ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ కు ₹4.5 అవుతా ఉంది. వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు ఏది కూడా వైపులు కాదని చాలా స్పష్టం. వాళ్ళు కమిషన్ కక్కుర్తి పడ్డారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అప్లపాలైంది, ఆగమాగమైంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మాత్రమే కాళేశ్వరంలో సంబంధించిన ప్రాజెక్టులో బాంబులు పెట్టిరు, ఆ బరా కూరేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు వీళ్ళ అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడిచే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతాం. ఓకే ప్రకాష్ గారు, సో చూద్దాం మనం మీరు అన్నట్టు 2-3 రోజుల్లో మనం స్టూడియోలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేద్దాం. మీరు ఆ డీటెయిల్స్ ఎందుకంటే పదే అంటున్నారు కాబట్టి మీ సైడ్ యాంగిల్ కూడా తెలియాలి, మీరు ఎందుకు దాన్ని బలంగా నమ్ముతున్నారు అన్నది. నేనైతే వెలాసిటీ అని నేను అనుకుంటున్నా. వెలాసిటీ శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో సరైన ఏమంటారు ఆ ఫోర్స్. ఒక్క నిమిషం, ఇది డ్యామ్ కాదండి, ఇది బ్యారేజ్. బ్యారేజీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి కింద హార్డ్ రాక్ వచ్చేదాకానో హార్డ్ సాయిల్ వచ్చేదాకానో ఉండవు బ్యారేజీలు. బ్యారేజీలలో వాటి తట్టుకునే శక్తి కోసమే సీకెండ్ పైల్స్ కానీ షీట్ పైల్స్ కానీ పెడతారు. బ్యారేజీలు ఇప్పుడు తెలియక రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఎనర్జీ డిసిమినేటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ కారణాలు అంటారు. సీకెండ్ పైల్స్ కూడా అది కరెక్ట్ కాదు పద్ధతి అని చాలా మంది అన్నారు. దాంతో నిర్మాణం చేపట్టడం కూడా అంటే ఎవరు అన్నారు? ఇప్పుడు నేను అనేది దాని గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళంటే ఇంజనీర్స్. ఒక్క నిమిషం అండి, నేను అనేది ఏంటంటే ఇంజనీర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ
అందులో రకరకాల లివర్ డాక్టర్ కు కంటి గురించి తెలియదు, కంటి డాక్టర్ కు పంటి గురించి తెలియదు, పంటి డాక్టర్ కు పీసీఓడి గురించి తెలియదు, పీసీఓడికి నేను తీసుకొచ్చే ఇంజనీరు ఆయన వయసు 89 తెలిసినండి. ఆయన అవుట్డేటెడ్ 62లో ఆయన నెహ్రూ కలిసిన మనిషి నాకు తెలుసు. ఆయన అవుట్డేటెడ్ అని నేను అంటున్నాను. నాకు మంచి మిత్రుడు, ఆయన అంటే చాలా గౌరవం. జర్మనీలో ఈ బ్యారేజెస్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తి, ఎప్పుడు అది ఇంజనీరింగ్ చీఫ్ గా రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన వ్యక్తి. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆయన కాలంలో సీకెండ్ ఫైల్సే లేవు. ఏం చెప్తాడు ఆయన? ఇంజనీరింగ్ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన వ్యక్తి. ఎట్లుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు, ఉద్యమకారులంతా 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తీసినట్టుగా ఇంజనీర్లలో కూడా నేను ఇంత పెద్ద ఇంజనీర్ ఇక్కడ ఉంటే నన్ను పక్కకు పెట్టిళ్ళు, నన్ను పట్టించుకోలేదు. ఆయన అక్కడ ఉన్న సంగతి కేసీఆర్ గారు తెలియాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోణం నుంచి రకరకాల రంధ్రాన్వేషణ చేస్తారు. ఆ రంధ్రాన్వేషణలో ఇప్పుడు డిజైన్ లోపం ఉన్నదనుకోండి, డిజైన్ లోపం ఇది ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎన్నాడు కాళేశ్వరమే రాలేదు మీకు చెప్పిన అతను ఇప్పటి వరకు. అడగండి మీరు, కాళేశ్వరం ఎప్పుడన్నా పోయిందా, మీరు చూసిందా అని అడగండి. ఏముందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇవి ప్రతిదీ లేదండి. ప్రపంచవ్యాప్తంగా చాలు కదా, డిజైన్ చూస్తే చాలు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు డాక్టర్ టెలికన్సల్టేషన్ చేస్తారు. టెలికన్సల్టేషన్ ఏంది, దేనికి చేస్తారు? అన్నిటికీ చేస్తారా చెప్తున్నా అంటే పర్టికులర్ గా నాడి చూస్తే డాక్టర్ చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చూస్తారు. రిపోర్ట్ చూడాలి కదా. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ చెప్పగలుగుతాడు? అదే రిపోర్ట్ చూసే కదా చెప్పేది అంటారా. మరి రిపోర్ట్ లేదు కదా ఇప్పటిదాకా. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది మీకు? అదే ఫైనల్ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పిలిచి టెస్ట్ చేయాలని చెప్పింది. భరత్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు పియర్ ఎట్లా ఉంగిందో ఎవరు చెప్పలేదండి. అన్ని ఊహాగానాలు తప్ప. సో మనం డెఫినెట్ గా పెట్టుకుందాం 2-3 రోజుల్లో. ఎందుకంటే మీ యాంగిల్ కూడా చూడాలి జనాలందరూ. మీరు ఎందుకు కన్క్లూజన్కి వచ్చారు బాంబు బ్లాస్ట్ అన్నది చూడాలి. ఇప్పుడు అల్టిమేట్ గా నిజమేంటో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్తున్నా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికి తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయట్లేదండి. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇంకా నెల రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు కూడా మరి 45 రోజుల్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 21 ఇది జరిగింది. అప్పుడు పోలీస్ మీద కేసీఆర్ పట్టు లేదు, రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కేసీఆర్ పట్టు లేదు. కాబట్టి ఆయన అనాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒక మాట తెల్లవారి పొద్దున పోయి వీడెవడో ఈ బాంబ్ బ్లాస్ట్ పెట్టింది, వీడి సంగతి చూస్తా నేను, దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు పట్టుకోగలుగుతామని ఒక్క మాట అనుంటే ఆయన ఇలా ముఖ్యమంత్రి 3వ ఆయన చేయలేదు కాబట్టే కదా జీవిత కాలంలో సరిదిద్దుకోలేని తప్పది కేసీఆర్ గారికి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు 7,700 కోట్లతో అయితే చేశారు, హ్యామ్ పద్ధతిన చేస్తున్నారు. ఇంకా 3.5 years గవర్నమెంటే ఉంటది విప్రకాష్ గారు. అప్పటి వరకు అది 15,000 కోట్లకు పోతుంది. 15,000 కంప్లీట్ కాదా ఈ టర్మ్ లో? కంప్లీట్ అవుద్దా? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడనే రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బు. అందుకనే హ్యామ్ టెక్నాలజీ అంటున్నారు కదా, సగం ఏజెన్సీ సగం గవర్నమెంట్, ఏదో 40% అనుకుంటా ఏజెన్సీ. చేయాలంటే చేయొచ్చు, 3.5 సంవత్సరాలు కూడా అవసరం లేదు దానికి. ఎందుకంటే కాళేశ్వరం 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ చిత్తశుద్ధి ఉంటే చేయంగా ఎవరు వద్దన్నారు, ఖర్చు తగ్గుతుంది కదా, మనకు మళ్ళీ బడ్జెట్ పెరగాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే స్టోరేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఓన్లీ పైప్ లైన్స్ పంపింగే కదా. వాళ్ళు అనుకుంటే 1.5 year లో కూడా చేయగలుగుతారు. ఓకే ఓకే ఓకే. సో రెహానా